నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్ల వార్తలను చూద్దాం. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాజ్ చేస్తాడట రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కేసీఆర్ చరిత్రను సమాజ్ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని పరిపాలించడానికి. ముందు ఈ కార్యక్రమం చేయండి. మీకు ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చారో, అధికారాన్ని ఇచ్చారో, ఆ ఉద్దేశం ఏంటి? సరైన పరిపాలన చేయాలి అని చెప్పి ఇచ్చారు. కానీ మీరు కేసీఆర్ చరిత్రను సమాజ్ చేయడమే మా డ్యూటీ అన్నట్టు చేస్తున్నారు. అది కాదు మీ డ్యూటీ. ఆయన చరిత్రను సమాజ్ చేయాలా, ఉంచాలా, ఎవరి చరిత్రని ఎట్లా చేయాలి, ఎవరి చరిత్రను సమాజ్ చేయాలి, ఎవరి చరిత్రను పైకి తేవాలన్నది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు చేస్తారు. అది కొన్ని పార్టీల్లో కొంతమంది వ్యక్తులు చేస్తే అయ్యేది కాదు. ఇంకోటి పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాను. మీకు 5 ఏళ్లకు అధికారం ఇచ్చారు. మీరు ఆ అహంభావం, అహంకారం బయటికి తెలిపితే ప్రజలు కన్ను తెరతారు. కన్ను ఎర్రజేస్తే కథమే, భస్మం అయిపోతారు. కేసీఆర్ ప్రధానంగా ఓడిపోయింది కారణం ఏంటంటే ఇట్లాంటి అహంకారమే. ఆయన పని చేయకనో ఇంకోటో కాదు. అహంకారము, కుటుంబ పాలన, ప్రజలంటే లెక్కలేనితనము, ఒక రాజు లెక్క చేసిండు కాబట్టి ఓడిపోయిండు. ఆ రాజు చరిత్ర ఫామ్ హౌస్కి పరిమితమైంది ఇవాళ. కానీ మీరు కూడా మీరు వచ్చి 18 నెలలు కాకతాలకే అంతకంటే పెద్ద రాజు లెక్క చేస్తున్నారు. అంతకంటే అహంభావంగా అహంకారపూరితమైన వ్యాఖ్యలు, లెక్కలేనితనము, ప్రశ్నించే గొంతులు నులిమే కార్యక్రమం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సరి చేసుకోవాలి. ఇప్పటికైనా సరి చేసుకోతే ఇబ్బంది అయింది. మేము ఎక్కడ ఏ స్కీమ్ ఆగిందో చెప్పమాను కేసీఆర్ని అంటుండు. కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్కి రావు ఆ స్కీములు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మీటింగ్లో చెప్పి ఉండొచ్చు, కానీ స్కీములు వచ్చే ప్రజలను అడగండి. మీరు పోయి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, రైతు రుణమాఫీ లబ్ధిదారుల దగ్గర పోండి, వాళ్ళని అడగండి. ఏది ఆగిందో చెప్తారు. పెన్షన్లు 2000 నుంచి 4000కు పెంచుతానన్నారు. వాళ్ళని అడగండి పోయి పెరిగిందా అని చెప్పి. ఇంధనం మిల్లు ఇస్తా అన్నారు, ఇచ్చారా, వచ్చినాయా అని అడగండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు 1 సంవత్సరంలోపు, నిరుద్యోగులను అడగండి. మహిళలకి ఉచిత బస్ ప్రయాణంతో పాటు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తాను, అడగండి వస్తున్నాయా అని. అవి కదా మీరు చెప్పిన 6 గ్యారంటీలు. ఎక్కడ మీరు చెప్పిన 6 గ్యారంటీలు 100 రోజుల కార్యక్రమం ఏది? ఇక ఆయన అనేది ఏంది కేసీఆర్? ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజలు ఏదైతే చర్చించుకుంటున్నారో వాటిని కేసీఆర్ తెలివిగా మీటింగ్లో చెప్పిండు. మీకు గాలింది ఎక్కడో, కాలితే కాలింది, బాధ ఉండొచ్చు, విమర్శించిండు కాబట్టి. కానీ సరి చేసుకోండి, తప్పులేదు. అది చేయకుండా నేను సమాజ్ చేస్తానని ఆయన చరిత్రను అంటే ఎవరి చరిత్రని ఎవరు సమాజ్ చేయడం లేదు, ప్రజలే చేస్తారు. వచ్చే 10 ఏళ్ళు మాదే అధికారం. మొదటి 10 ఏళ్ళు కోతుల గుంపులు చేతిలో రాష్ట్రం ఉంది, వచ్చే 10 ఏళ్ళు మాదేనట అధికారం. ఇదే ఎట్లా అంటే లెక్కలు చెప్పిండు ఆయన. ఒక లాజిక్. ఏం లాజిక్ అది? అది లాజిక్ కాదు, మన్ను కాదు. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది. 2004 నుంచి 2014 కాంగ్రెస్ పార్టీ ఉంది, 2 సార్లు వచ్చింది. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ఉండు. ఏ పార్టీ గెలిచినా తెలంగాణలో 2 సార్లు గెలుతున్నానని చెప్పిండు. గెలవచ్చు, మీరు అనే సూత్రం కరెక్టే కావచ్చు. ఈ 30 ఏళ్ళ నుంచి 2 సార్లు ఏ పార్టీ అయినా వస్తుందని, అది వచ్చిందని మీది రావాలని లేదు. అయ్యాలున్న పరిస్థితులు, అయ్యాల ప్రభుత్వాలు చేసిన పనులు, అట్లాంటి వాటి వల్ల వచ్చి ఉండొచ్చు. ఎందుకు వచ్చింది 2 సార్లు? 94లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు, 95లో ఎన్టీ రామారావుని దింపి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సీట్లోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిండు, ప్రజల పాలనను తీసుకుపోయిండు, ఆకస్మిక తనిఖీలు, ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక ట్రెండ్ సెట్ చేసిండు. దాన్ని ప్రజలు నచ్చారు. 99లో గెలిపించారు బీజేపీతో పొత్తులు. అది అయిపోయింది. 2004లో ఎట్లయితే ఈ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి వ్యతిరేకత వచ్చిందో, కరువు, వర్షాలు లేకపోవడం, కరెంటు సమస్య ఇవన్నీ వచ్చిన తర్వాత ఓడిచ్చారు. రాజశేఖర్ రెడ్డి తీసుకున్న జలయజ్ఞం అనే ఒక కార్యక్రమాన్ని మెచ్చి, ఉచిత కరెంట్ని మెచ్చి 2004లో అధికారంలో తీసుకొచ్చారు. ఆయన పరిపాలన చేసిండు. ఆ పరిపాలన క్రమంలో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు తీసుకొచ్చిండు రాజశేఖర్ రెడ్డి. అది ఈరోజు కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటి చాలా అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిండు. పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఉపయోగపడ్డాయి. దాంతో రెండోసారి 2009లో గెలిచిండు. 2014లో తెలంగాణ డివైడ్ అయింది. తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు గెలిచిండు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి లెక్క ఏం చేసిండు? రైతు బంధు అని తీసుకొచ్చిండు రెండోసారి ఎలక్షన్ ముందు. అది ఇవాళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయింది ఆయనకి. దాంతో గెలిచిండు. ఈ 2 సార్లు గెలిచా తలకి అధికారం ఎక్కింది, ఓడిపోయిండు.
ఇవాళ మీరు అట్లాంటిది ఏదైనా ఒక స్కీమ్ ఉందా మీకు చెప్పడానికి? మీరు చెప్పుకోవడానికి ఒక స్కీమ్, ఇగో ఇది మేము వచ్చిన తర్వాత ఇది చేస్తామని చేయబోతున్నాం. మరి చేస్తారేమో ఇంకో 2 ఏళ్ళు ఎలక్షన్ ముందు కానీ చేయొచ్చేమో చెప్పలేము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక అసంతృప్తి అయితే ప్రజల్లో స్టార్ట్ అయింది. దాన్ని బాగొట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ మీరు కేసీఆర్ మీద పడి పొద్దున్నలైతే విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్రజలకు మనం ఏమి హామీలు ఇచ్చినాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలనేది చర్చించుకుంటూ ఉపయోగం ఉంటుంది తప్ప ఉట్టి ముచ్చట్లు చెప్తే మీకు కూడా ఒట్టే వారమే చేస్తారు. గ్రూప్ 1 నియామకాల్లో జోక్యం చేసుకోలేని సింగిల్ బెంచ్లో తెలుసుకోండి, టీజీపీఎస్సీకి హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టీకరణ అని చెప్పి ఒక వార్త. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి స్టే ఇచ్చింది సింగిల్ బెంచ్. ఏమని? సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం కానీ ఆ నియామక పత్రాలు ఇవ్వద్దు కోర్టు చెప్పేదాకా స్టే ఇచ్చింది. దాన్ని వెకేట్ చేయండి అని అప్పీల్కి పోయారు. అప్పీల్కి పోతే గ్రూప్ 1లో మేము ఆ జోక్యం చేసుకోము, అది ఏదో ఉన్నా మా సింగిల్ బెంచ్ దగ్గరే తెలుసుకోండి. ఇప్పుడు మళ్ళీ త్రిశంకు స్వర్గంలో ఉంది గ్రూప్ 1 రిజల్ట్. ఏం చేద్దో చూడాలి. అనేక అంశాలలో అభ్యర్థులని చాలా అవకతవకలు జరిగినాయి. అసలు ఎగ్జామ్ రాసిన సంఖ్య అంటే రిజల్ట్లో ఎక్కువ మంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, రకరకాల అనుమానాలని వాళ్ళు వ్యక్తం చేస్తారు. అనుమానాలకు అర్థం ఉందా లేదా అనేది కోర్టు చెప్పాలి. ఇది ఒక వార్త. అయితే భూదాన్ భూముల వ్యవహారంలో కూడా 3 ఐపీఎస్లు కోర్టుకు పోయారు. అది మేము పట్టా భూములే కొనుక్కున్నాం అని, దాని మీద కూడా స్టే ఇయ్యనన్నది. అప్పీల్కి పోతే అప్పీల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని కొట్టేయమని వీళ్ళు అడిగారు. అట్లాంటిది ఏం అవసరం లేదు, అక్కడనే తెలుసుకోండి అది ఏముందో ఏం కథ అనేది వాళ్ళు చెప్పారు. అప్పీల్ ఎందుకు వచ్చారు? 3 ఐపీఎస్లపై హైకోర్టు ఆగ్రహం. భూదాన్ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో సింగిల్ బెంచ్లోని వాదనలు వినిపించాలని సూచన. మొత్తాన్ని వాళ్ళకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఇంకోటి ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించారు, ఈ నెల 5 వరకు అవకాశం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎల్ఆర్ఎస్ గడువు పొడిగిస్తారో దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే డబ్బులు రావాలి, ప్రభుత్వానికి డబ్బులు రావడం కోసం పెట్టిన స్కీమే అది, ప్రజల కోసం పెట్టినది కాదు. అది 2020లో కేసీఆర్ పెట్టినప్పుడు లేదు లేదు ఉచితంగా ఇవ్వాలి అన్నారు. కాంగ్రెస్ వచ్చాక 10,000 కోట్ల టార్గెట్తోనే ఎల్ఆర్ఎస్ ఓపెన్ చేసింది. ఆ డబ్బుల కోసం కాబట్టి అవి వచ్చిన దాకా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన దాకా పెంచుతూనే ఉంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎస్ఎస్సి రిజల్ట్ సంబంధించి యాడ్లు. దేశవ్యాప్త కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి, అవి అసమగ్రం అంటే తెలంగాణ గురించి చెబుతున్నాయి. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కులగణన నిర్ణయం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణన కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకి. మేము జరిపే జన కులగణనతో దేశం పటిష్టమైంది, ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతుంటూ ఏ వర్గాన్ని నొప్పించలేదట. అసలు ఏ బేసిస్లో ఇచ్చారు 10% ఈడబ్ల్యూఎస్ కోటా? కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది. ఎక్కడ లెక్కలు వచ్చినాయని ఈడబ్ల్యూఎస్ 10% అని డిసైడ్ చేశారు. దానికి గ్రౌండ్ ఏంది? ఎవరిని ఉద్యమాలు చేయనీయకుండా అరెస్టులు చేసి లోపటేసి కోర్టులలో కేసులు వేయనీయకుండా చేసి ఓవర్ నైట్లో ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీల గొంతు కోసింది బీజేపీ పార్టీ. వాస్తవం అది. ఇవాళ మళ్ళీ కులగణన అంటుంది. మరి కులగణన అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సంఖ్య ఎంతో తెలిసిన తర్వాత అది తక్కువ ఉంటే దీన్ని తక్కువ చేస్తారా? ఇవాళ బీసీలు 50% పైన ఉండరు, కానీ రిజర్వేషన్ ఎంత ఉంది? 50% పైన ఉందా? మరి ఈడబ్ల్యూఎస్లు 5-6% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ రేపు మీరు కులగణన అంటున్నారు, కులాల లెక్కలు తీసిన తర్వాత కులాల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారా? ఆ టారిఫ్ ఎత్తేస్తారా? 50% రిజర్వేషన్లు అనేది ఉండకూడదు, 9th షెడ్యూల్లో పెట్టేయాలి. పెట్టేసి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషను. 50% బీసీలు ఉంటే 50% బీసీలకు పోస్టులు, రిజర్వేషన్లు, పదవులు. ఓసీలో ఒక 5-6% ఉంటే వాళ్ళకి 5% 6%. ఎస్సీలో ఒక 15-20% ఉంటే వాళ్ళకి అది. ఎవరి పర్సెంటేజ్ని బట్టి వాళ్ళకి ఇస్తారా అనేది ఇక్కడ ఒక చర్చ. మరి అది ఇచ్చే అవకాశం ఉందా? ఉట్టిగానే వీళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకం, మేము ఎవరిని నొప్పియకుండా 10% ఇచ్చారని ఎవరు చెప్పారు? అందరు నొచ్చుకున్నారు. నొచ్చుకోకుండా ఉన్నట్టు మీకెవరు చెప్పారు? నొచ్చుకున్నారు, ఏం చేయలేని పరిస్థితి అనివార్యమైంది. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నాను రాహుల్ గాంధీ చెప్తుండు. ఆయన గమ్మత్తుంది ఆయన్ని. 11 ఏళ్ళకి మరి విస్మరించారట మోడీ, ఇప్పుడు తీసుకున్నారని. అయినా స్వాగతిస్తున్నాను, స్వాగతించాలి వాస్తవమే. ఆయన 11 ఏళ్ళగా విస్మరిస్తే మీరు 50 ఏళ్ళుగా విస్మరించారు కదా. 50 సంవత్సరాల పైనే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మొత్తం అదే కుటుంబం.
చాలామంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక 50 సంవత్సరాల పైనే పరిపాలించింది ఈ దేశాన్ని. మరి మీరు 50 ఏళ్ళ నుంచి ఇవాళ కులగన్న కావాలి అని ఎత్తుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారం ఏదో ఒక రంగం రావాలి, ఏదో ఒక దేశవ్యాప్తంగా ప్రభావం చూసి ఒక అంశం ఎన్నుకోవాలని ఎన్నుకొనరా? లేదా నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ కానీ ప్లేనరీలో కానీ ఎందుకు రాలే ఈ అంశం చర్చలోకి? ఎందుకు లెక్క పెట్టలే మీరు? కులాల లెక్కలు, కులాల ప్రకారం గణన, అది కూడా మీరు ఇప్పుడు మీరు అవతల అనే ముందు మీకు కూడా వర్తించింది కదా. మేడకు కూడా యాడ్ చేశారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్ బీజేపీలు బద్ధశత్రువులే కదా, విధానపరంగా బద్ధశత్రువులు కలుస్తారా? హరీష్కి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా? రేవంత్ ఉత్తములు ఎన్డీఎస్సీ నివేదికనే చెబుతున్నారు. బీజేపీతో రాజకీయ సంసారం చేసింది కేసీఆరే. తెలంగాణ ఏర్పాటులో మీరా కుమార్ది కీలక పాత్ర కాదా? ఆమెను కాదని రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయలేదా? కరెన్సీ నోటు పైన గాంధీ బొమ్మను తీసేసేందుకు బీజేపీ కుట్ర, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్తుండు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్ బీజేపీలు బద్ధశత్రులే కదా. అది బీజేపీ కాంగ్రెస్ ఎట్టగలుగుతుంది? బీజేపీతో 10 ఏళ్ళు సంసారం చేసింది కేసీఆర్. చేయడంతో పాటు వరంగల్లో ఒక పల్లెత్తు మాట బీజేపీ నల్లే, కేవలం కాంగ్రెస్ని తిట్టిండు. మోడీ ఉన్నప్పుడు ఆయన సంఖ నాకిండు, ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండు. జాతీయ పార్టీ అన్నాడు, జాతీయం లేదు, ఇది లేదు, ఏది లేదు, మొత్తం మళ్ళీ ఏడబోయింది ఆడ ఎత్తుకోవాలంటుండు. ఎవరు బీజేపీతో ఉన్నారు, ఎవరు లేరు అనేది ప్రజలు తెలుసని ఆయన విమర్శిస్తాడు. గ్రూప్ 1పై సందేహాలను వారంలో నివృత్తి చేయండి, అవసరమైతే కోర్టు కేసులు ఇంప్లీడ్ అవుతా, టీజీపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాసిండు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారి సందేహాలకు వారంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు అభ్యర్థుల సందేహాలపై లేఖలు రాశారు. ప్రిలిమ్స్, మెయిన్స్కి వేర్వేరు ఆల్ టికెట్ నెంబర్లు ఎందుకు కేటాయించారని నిలదీశారు. మరోవైపు హైకోర్టులో గ్రూప్ 1పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ అవుతానని ఇక బండి సంజయ్ చెప్పినట్టు. గ్రూప్ 1లో ఆయన కూడా ఇంప్లీడ్ అవుతారట. మొత్తం సందేహాలు నివృత్తి చేయకపోతే మట్టికి బాగోదని చెప్పి ఒక లెటర్ రాసిండు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి. ఎస్ఎస్సి రిజల్ట్ అనౌన్స్ అయింది. అమ్మాయిలు అదరగొట్టారట. 10th ఫలితాల్లో టాప్ 10లో 8 మంది బాలికలే ఉన్నారట. 596 మార్కులతో నిజామాబాద్ జిల్లాకు చెందిన కృతి, కామారెడ్డి జిల్లాకు చెందిన అనిషిత ఫస్ట్ వచ్చారు. ప్రైవేటు కన్నా అద్భుతమైన ఫలితాలు సాధించిన గురుకులాలు మొత్తంగా 92.78% పాస్ అయ్యారట. గురుకులాల ఇది 10th రిజల్ట్లో గురుకులాలు అద్భుతమైన ఫలితాలు సూచించినాయట. ఇది ఒక వార్త. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా? కాంగ్రెస్ విలనడం ద్వారా కేసీఆర్ 101వ పాపం చేశారు. బసవేశ్వర జయంతి ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. కేసీఆర్ కళ్ళల్లో మాటల్లో విషం నింపుకొని మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా మమ్మల్ని ప్రశ్నించే అర్హత మీకు ఎక్కడిది? ఫామ్ హౌస్లోనే నీ చరిత్రను సమాధి అవుతుంది. ప్రజలే తమ బ్రాండ్ అంబాసిడర్లన్న ముఖ్యమంత్రి. ఇది అధికారం, ఆదాయం ఉంటేనే పనిచేస్తారా? తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ని విలన్ అయితే మరి మీరేంటి అంటాడు. రైట్. రైట్. వెలుగు చూద్దాం. ఆగమైంది తెలంగాణ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ. రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోచుకు తిన్నారు, ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేసీఆర్ కడుపు నిండా విషము ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ ఎందుకు విలనైంది? తెలంగాణ ఇచ్చినందుక. అసెంబ్లీకి ప్రజలకు మధ్యకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కాళేశ్వరము, రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమని సవాల్ ఇచ్చిరిండు. రుణమాఫీపై చర్చకి ఎందుకు మీరు?
తుక్కు తుక్కు అవుతారు మీరు రుణమాఫీ పైన అంటే. ఇంకా మీరు బీసీ కులగాన్నో ఇంకోటో ఎస్సీ వర్గీకరణ అంటే ఏం కాదు, కానీ ఆగమైంది తెలంగాణ కాదు కేసీఆర్ ఫ్యామిలీ అంటుండు. కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు ఆగమైంది? ఆగమవుతారు రాజకీయ నాయకులు, వాళ్ళకి పదవ బాధ అంతే. ఎందుకు ఆగమవుతారు? వాళ్ళకి సరిపోని ఫామ్ హౌజులు, సరిపోని ఆస్తులు సంపాదించుకుని ₹1 డబ్బులు ఉండి వాళ్ళు ఆగమయ్యే పరిస్థితి ఎక్కడిది? ఇప్పుడు అధికారం పోతే రేవంత్ రెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ కేసీఆర్ కానీ అధికారం పోతే ఆగం కాదు రాజకీయ నాయకులు, వాళ్ళు ఆగమయ్యేది ప్రజలు. అధికార మార్పిడి జరిగినప్పుడు మేలు జరగాల్సిన 6 గ్యారెంటీలు రాకనో లేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చకనో సరైన పరిపాలన చేయకపోతే ఆగమయ్యేది అటు కేసీఆర్ అప్పుడైనా ఇప్పుడైనా ఆగమైంది ప్రజలు తప్ప నాయకులు ఆగం కాలే. తెలంగాణ ఆగం కాలే, కేసీఆర్ ఫ్యామిలీ ఆగమైంది అంటున్నాడు. ఏ అన్నం తిండికి దొరకట్లేదు, వాళ్ళకి బోకి వెళ్ళట్లే. కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడ ఆగమైంది? ఎందుకు ఆగమైంది? సరిపోని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే 4-5 తరాలకు సరిపోని సంపాదించారు. వాళ్ళకు కొదవ లేదు కదా, పదవి ఒకటి లేదని తప్ప, ముఖ్యమంత్రి ఒకటి లేదని తప్ప ఆయనకేం కొదవ ఉందా? ఆయనకి ఇంట్లో బువ్వ లేదా, తిండి లేదా, గింజలు లేవా? అది కాదు. కానీ ఆయన ఆగమైండో లేదు, కానీ తెలంగాణను మీరు ఆగం చేయకుండా సరైన పరిపాలన చేయండి, అది ప్రజలు కోరుకునేది. జనగణనలో కులగన్న తెలంగాణ సర్కారు విజయవాడ ప్రజాభిష్టాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. స్వాగతిస్తున్నా, ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలని రాహుల్ గాంధీ చెబుతుండు. కులగన్న కాంగ్రెసే వ్యతిరేకించింది. జనాభా లెక్కలతో పాటు కులగన్న చేయాలని మోదీ సర్కారు తీసుకున్నాయని చారిత్రాత్మకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సామాజిక సమానత్వం, అన్ని వర్గాల హక్కుల పట్ల ప్రధాని మోదీ సర్కారు డెడికేషన్కు ఇదే నిదర్శనం అని చెప్పారు. బుధవారం ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని దశాబ్దాలుగా కులగన్న వ్యతిరేకించాయి. ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడల్లా దీనిపై రాజకీయం చేశాయి. కానీ తాజాగా మోదీ సర్కారు తీసుకునే నిర్ణయం సామాజిక ఆర్థికంగా వెనకబడిన వర్గాల సాధికారతకు దోహదం చేస్తుంది, అణగారిన వర్గాల పురోగతికి కొత్త దారులు చూపుతుందని అమిత్ షా చెబుతుండు. ఇది కాంగ్రెసే వ్యతిరేకించింది, అధికారం ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటాడు. వాస్తవం కూడా ఉంది అందులో. రైట్, ఇది ఒక వార్త. వారసుడిగా అన్ని తానై కేసీఆర్ స్ఫూర్తితో కేటీఆర్ అడుగులేస్తున్నాడట. బీఆర్ఎస్ రజతోత్సవం సక్సెస్ వెనక వ్యూహరచన, రాష్ట్ర చరిత్రలో విజయవంతమైన సభగా ఖ్యాతి, పార్టీలో తిరుగులేని నేతగా మన్నన, యువనేతకు ప్రశంసల వెల్లువ. ఓహో, ఇప్పుడు హరీష్ రావుని కవితను పక్కన పెట్టే కార్యక్రమం ఇది. వారసుడిగా అన్నీ తానై చేసినట కేసీఆర్ స్ఫూర్తితో కేటీఆర్ అడుగులు. మరి కవిత కూడా వారసు రాలే కదా, మరి ఆమె కూడా చేసిందని రాయలేదు. ఇది మొత్తాన్ని ఆయన మన్ననలు పొందినట, ప్రశంసలు పొందినట. ఇక బీఆర్ఎస్ అసలు ఎప్పుడు మీటింగ్ పెట్టలే, ఎప్పుడు ఇంత సక్సెస్ కాలా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది అన్నట్టు ఆయన లేపే కార్యక్రమం చేస్తున్నారు పైకి. రజతోత్సవం వెనక వ్యూహరచన ఉందంటే ఏముంటుంది అందులో? వ్యూహరచన 200 కోట్లు ఖర్చు పెట్టారు, జనాన్ని సమీకరించారు. దాంట్లో వ్యూహం ఏముంది, రచన ఏముంది? ఇప్పుడు ఎవడు మీటింగ్ పెడతారు? జనాలు డబ్బులు ఇస్తే ఏ మీటింగ్ అయినా వస్తారు. మీటింగ్ సక్సెస్ దాని వెనకనో కేటీఆర్ వ్యూహమే సక్సెస్ అయిందని కాదు దాని అర్థం. ఆయన లేపే కార్యక్రమం ఉంటే లేపండి, కానీ ఇక పూర్తిగా ఇదేదో ఇక ఆయన చేయబట్టే అయింది అన్నట్టుగా ఇంకోళ్ళని ఏదో డిమో తగ్గించే కార్యక్రమం చేస్తాను. అవిశ్రాంత కృషి చేశారట. ఇట్లాంటి మీటింగులు కొన్ని వందలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, కొన్ని వందల మీటింగులు సమీకరించి జనాల్ని, చాలా సక్సెస్ అయినాయి ఉన్నాయి. ఇది ఒకటే సక్సెస్ కాలే. ఇవాళ ఏంటంటే కేసీఆర్ అధ్యక్షుడి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి, రాజకీయ వారసత్వాన్ని ఎవరికి ఇవ్వాలనే దాంట్లో ఈ కేటీఆర్ని ప్రమోషన్ చేసే దాంట్లో, కేసీఆర్ నుంచి గుంజుకునే దాంట్లో చేస్తున్నట్టుంది వీళ్ళకి బ్రేక్ లేయటానికి. రైట్, ఇది ఒక వార్త. అయితే స్థానిక పోరు ఇప్పట్లో లేనట్టేనట, కేంద్ర నిర్ణయం హర్షణీయం అని చెప్పి, అంటే కేంద్రం లెక్కలు తీస్తానంటుంది కాబట్టి ఇప్పట్లో లేదా లెక్కలు వచ్చిందాక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవు అనేది. కులగణపై కేంద్ర నిర్ణయంతో మరింత జాప్యం అవుతుంది, ప్రక్రియ పూర్తయ్యేది ఎప్పుడు, ఎన్నికలు జరిగేది ఎప్పుడు? కేంద్ర నిర్ణయం మా ఘనతే, పీసీసీ నేత మహేష్ కుమార్ చెబుతుంది. డ్రామాలొద్దు, చట్టం చేయండి అని బారాసే చెబుతుంది. రాష్ట్రంలో కులగణన అశాస్త్రీయమని బీజేపీ చెప్పింది. కథం.
స్థానిక పోరు ఇప్పట్లో లేదు. బీఆర్ఎస్ ఏమంటుందంటే మనం కులగణన చేసుకున్నాం, కేంద్రం చేసే దాంతో మనకేం పని, చట్టం చేసేసి బీసీలకు 42% అది రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చి ఎన్నికలు పెట్టండి. మళ్ళీ కేంద్రానికి లింక్ పెట్టి కేంద్రం కులగణన చేస్తున్నది కదా, వాళ్ళ లెక్కలు వచ్చిందా కాగుదామంటే మీరు చేస్తారు కదా లెక్కలు. కేంద్రం చేసినా మీరు చేసినా ఎవరు చేసినా అయ్యే లెక్కలు ఉన్న లెక్కలే వస్తాయి కదా. ఇప్పుడు తెలుస్తుంది అసలు కథ, మీరు చేసిన లెక్కల కథ ఏందో. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది, ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందట. మరి ఎన్ని రోజులకు వస్తే ఆ గ్రాంట్లన్నీ ఆగిపోతున్నాయి. అంటే ఇప్పుడు కేంద్రం పైన ఒక నిందేసి కేంద్రం పైన తొక్క వేసి మళ్ళీ డ్రాగన్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు ఎన్నికలకు పోయే పరిస్థితి కూడా లేదు. గ్రామాలలో ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది కాబట్టి ఏదో ఒక సాకు కావాలా, ఆ సాకు ఇప్పుడు దొరికింది. కానీ ఈ సాకు కరెక్ట్ కాదు. మీరు ఇస్తానన్న 42% రిజర్వేషను చట్టం చేసి డైరెక్ట్గా ఎన్నికలకు పోవాలా. ఆల్రెడీ మీ కాడ కులగణన లెక్కలు ఉన్నాయి. కేంద్రం చేసే కులగణన లెక్కలతో మీకు అవసరం లేదు. వాళ్ళు చేసినప్పుడు అవి వస్తాయి, అది వేరే. అది జనగణనతో పాటు కులగణన వద్దు, జనాభా లెక్కలతో పాటు. అయితే ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుంది. ఇప్పట్లో పెట్టకుండా రిజర్వేషన్ తేల్చకుండా ఇక దాన్ని అట్టు ఉంచుతారు. రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. కులగణన చెల్లదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన. రేవంత్ సర్కారు సర్వే బుట్టదాఖలే. రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలేని పరిస్థితి రాబోతుందా? వెరసి రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవం ఆమోదం పొందిన బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ప్రహసనంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది. రిజర్వేషన్ల అంతే సంగతి ఇది. లోపాలపై ఆది నుంచే పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ 160 కోట్ల ప్రజాను వృధా. బీసీలకు 42% రిజర్వేషన్లు ఉత్తమొచ్చటే. పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారము. రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం. కులగణన అంశంలో అన్ని నిబంధనలు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ ఆ కులగణన జల్లదట అని బీఆర్ఎస్ చెబుతుంది. ఈ కులగణన విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడుతుంది. ఏంది కులగణన లెక్కలపైన క్లారిటీ లేదు అని చెప్పలేకపోయింది ఎన్ని రోజులు. ఇప్పుడు బీజేపీ ఒక ఆయుధం ఇచ్చింది బీఆర్ఎస్కి. కాంగ్రెస్ మేమే కులగణన చేస్తున్నాం అని చెప్పింది. ఆ క్రెడిట్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ తీసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్లో పడదు. బీఆర్ఎస్ స్టాండ్ అయింది. కులగణన పైన కులాల ప్రకారంగా పదవులు పంపిణీ చేయడం పైన బీఆర్ఎస్ స్టాండ్ అయిన దానిపైన ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మేమే కులగణన చేస్తామని బీజేపీ చెప్పింది. ఇక వాళ్ళ మీద నెపం వేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క దగ్గర చేసింది, వాళ్ళు దేశవ్యాప్తం అంటున్నారు. వాళ్ళు అధికారంలో లేరు. అధికారంలో ఉన్న పార్టీ చేసి చూపిస్తుంది. రేపు చేసిన తర్వాత ఆ లెక్కలకి రేవంత్ రెడ్డి ఇచ్చిన లెక్కలకి తేడా ఉందనుకో, ఇక మళ్ళీ ఏం చేసిన లెక్కలు కరెక్ట్ కాదనేది ఉంది. మొత్తానికి చెల్లుబాటు కావట ఏదన్నా కులగణన కానీ జలగణన చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఆ పరిధి ఆ అధికారం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వద్దన్నా కానీ 160 కోట్ల రూపాయలు వృధా చేసి లెక్కలు పెట్టిండు అనేది. ఆ లెక్కలు కూడా అనేక తప్పులు తడకలు ఉన్నాయని బీసీ సంఘాలు ఆరోపణకు సమానం చెప్పేది లేదు. దానికి ఏదో తూతుపాత్రంగా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అది ఆలు లేదు, పోలు లేదు. ఆడ ఏమవుతుందో కూడా ఎవడు మానిటర్ చేసేటోళ్ళు లేడు. అదంతా ఉట్టిదే. అఖిలపక్షం దేశపోతున్నాడు. తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకన చేసిన వారికి సమాన పత్రాలు ఇచ్చారా? మూల్యాంకనకి మార్కుల కేటాయింపుకి ఏది ప్రతిపాదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. అన్ని వివరాలు ఇవ్వాలనే ఆదేశం నేడు కొనసాగనున్న విచారణ. తెలుగులో రాసిన వాళ్ళకి మార్కులు రాలేదట. ఉర్దూలో రాస్తే 7 మంది రాస్తే 7 మంది సెలెక్ట్ అయ్యారట. ఇంగ్లీషులో రాస్తే సెలెక్ట్ అయ్యారు. మరి పేపర్లు దిద్దే దాంట్లో నిజంగానే అందరు ఇంగ్లీష్ ఉర్దూ వచ్చిన ఫ్యాకల్టీ దిద్దారా? తెలుగు వచ్చినప్పుడు ఒక్కళ్ళు లేడా ఫ్యాకల్టీ? లేదంటే ఇంగ్లీషులో రాసిన వాళ్ళకి ఏళ్ళకి ఇంగ్లీష్ రాక మార్కులు ఎక్కువేశారా? ఉర్దూలో రాసిన వాళ్ళకి ఏళ్ళకి ఉర్దూ రాక దిద్దేటి వాళ్ళకి ఉర్దూ రాక మార్కులు ఎక్కువేసి పంపారా అనే విషయం హైకోర్టు సూటిగా అడిగింది. తెలుగులో రాస్తే ఎందుకు మార్కులు రాలేదు, ఇంగ్లీషులో రాసిన వాళ్ళకే ఎందుకు మార్కులు వేశారు, దీని వెనుకున్న మతలబ్ ఏంది ఆ పూర్తి వివరాలని ఇవ్వాలని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. మొత్తానికి హైకోర్టులో నిన్న గ్రూప్ 1 కేసు వాదనలు జరిగింది. దాంట్లో స్టేని ఎత్తేయాలి స్టే. ఇది నమస్తే తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.